క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వేసారు, 2 సార్లు కూడా గరిటెడ్ వేసారు. 40 రూపాయలకి మీరు అంతంత క్వాంటిటీ ఇచ్చి 2 సార్లు వేయడం అనేది గ్రేట్. ఎన్ని ఐటమ్స్ అయితే మనకి బయట అయితే ఎవరు, దాని వల్ల నాకు తెలిసి ఇది అంత పాపులర్ అయింది. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఉన్నారు? మరొక వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ అయితే విజయనగరంలో ఉన్నాను అండ్ ఇప్పుడు ఈవినింగ్ అయితే కరెక్ట్ గా 6 o'clock అయింది, 6-7 అయింది. సో మనం ఏంటంటే విజయనగరంలోని ఫేమస్ అయిన ఒక చాట్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. బజ్జీ మిక్సర్, చాట్ ఇవన్నీ దొరుకుతాయి కదా. సో అక్కడికి వెళ్ళి అవన్నీ ట్రై చేద్దాం. ఒక ఫేమస్ ప్లేస్ అయితే ఉంది. సో ఇంకా లేట్ చేయకుండా ఆ ప్లేస్కి వెళ్ళిపోదాం. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. సో ఇప్పుడే మనం విజయనగరం కోట దగ్గరికి అయితే వచ్చాం. ఇది వచ్చేసరికి విజయనగరం కోట, దాని ఆపోజిట్ లోని ఇక్కడ ఒక గ్రౌండ్ లోని ఇక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక హాట్ చాట్ బండి బాగా ఫేమస్, బజ్జీ మిక్సర్ పాయింట్. సో ఇక్కడ నార్మల్ గా వీడియోలో చూసినప్పుడు చాలా ఎక్కువ ప్లేట్లు నింపేసి 100 ప్లేట్లు అమ్ముతూ ఉంటారు. సో అది చూసాక ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకున్నాను. ప్రెసెంట్ ఇప్పుడు విజయనగరంలో ఉన్నాం కాబట్టి ఆ చాట్ బండి దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా ఒకసారి లోపలికి వెళ్ళి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూసి ట్రై చేసేస్తాం. అండ్ ఇక్కడ చూడండి మనకి ఎన్ని ప్లేట్లు రెడీగా ఉన్నాయో. ఆయన బాగున్నారా? ఏంటి ఎన్ని ప్లేట్లు అన్నా అలా రెడీగా పెడతారు ఎప్పుడు రోజు? 40-50 ఇవన్నీ వెళ్ళిపోతుంటాయా? అన్న మీ పేరేంటి అన్న? కుమార్ అండి. ఎన్ని ఇయర్స్ నుంచి ఇది ఉంది బండి ఇక్కడ? నాన్నగారు 32. మీరు స్టార్ట్ చేశారా? ఓకే, 33 సంవత్సరాలు. 33 సంవత్సరాల నుంచి ఉంది కోట సెంటర్ అండి. ఓకే, ఇదే ప్లేస్ లో? ఇది ఈ ప్లేస్ లో 8 సంవత్సరాలు ఉంది. అటుపక్క 25 సంవత్సరాలు ఉంది. కోట ఆపోజిట్. ఎన్ని ప్రైస్ నుంచి స్టార్ట్ చేశారు? ₹10 కాడి నుంచి, ₹10, ₹2 కాడి నుంచి. ఇప్పుడు ప్లేట్ 40 రూపాయలు, 40 రూపాయలు. బజ్జీ మిక్చర్ అయినా, మురి మిక్చర్ అయినా, చాట్ అయినా ఒక ప్లేట్ 40, ఒక పార్సల్ 60. నార్మల్ గా డే కి ఎన్ని ప్లేట్లు సేల్ చేస్తారు? 300 ప్లస్. 300 ప్లస్. మేము ఎర్లీగా రావడానికి కూడా టైం లేదులే అన్న. సాయంత్రం వస్తే బాగుంది. ఈ మొత్తం అయిపోద్ది అన్న చాట్? 2 ట్రబ్బులు అండి. ఓకే, ఇంకో ట్రబ్ ఏమో గోన్ లో ఉంచుతాం. ఇది అయిపోయింటే మళ్ళీ బటన్ వేసి మళ్ళీ మొత్తం డేక్ సైడ్ అయిపోద్దా? 2 అవుతాయి రోజుకి 2. సూపర్. అలాగ ఉండేది పనిలో. అదా, అది చూడు మొత్తం పువ్వులు గట్ట పెట్టారు కదా దాని మీద, మొత్తం అట్రాక్షన్ లాగా. 15 మంది 20 మంది వచ్చారు. రౌండ్ కి 50-70 మంది వస్తారు. అప్పుడు సరిపోవట్లేదు. ఆ పేరు మీరు సంపాదించుకున్నారు అంతే. సో మీ దగ్గర ఏం స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి ఇస్తే ట్రై చేసేస్తాను. బజ్జీ మిర్చి రోటీ, మురి మిర్చి రోటీ, చాట్ మసాలా రోటీ, బజ్జీ చాట్. ఇక్కడ చూడు ఎన్ని ప్లేట్లు అలా రెడీగా ఉన్నాయి. ఫస్ట్ ఏం పెడుతున్నారు? బజ్జీ చాట్. ఓకే, అన్నిట్లోకి గ్రేవీ ఫ్రీయా? ఓకే, రెండోసారి కూడా, మూడోసారి కూడా? 2 సార్లు. 2 సార్లేనా? ఇచ్చిన తర్వాత ఇంకొకసారి అంతే. ఓకే ఓకే. సో మనం ఫస్ట్ వచ్చేసరికి బజ్జీ మిక్చర్ అయితే తెచ్చుకున్నాం. ఇక్కడ బాగా ఫేమస్ అయింది. సో ఇందులో మనకి రకరకాల పీనట్స్, కార్న్ ఫ్లెక్స్, మర్మరాలు అన్ని వేసి ప్రిపేర్ చేశారు. అండ్ దాంతో పాటు పక్కన మనకి ఈ చాట్ గ్రేవీ కూడా వేసి ఇచ్చారు. ఇది వచ్చేసరికి మనకి 2 సార్లు వేస్తారంట ఈ గ్రేవీ. కావాలంటే ఇంకోసారి కూడా వేస్తారు, మూడోసారి వేయరంట. అన్లిమిటెడ్ కాదు, 2 సార్లు మాత్రం గ్రేవీ వేస్తారు. సో ఈ బజ్జీ మిక్చర్ తో పాటు మనకి ఆ గ్రేవీ కూడా సైడ్ వేసి ఇచ్చారనమాట. బాగుంటది, దీంతో మిక్స్ చేసుకొని తిను అని అన్నారు. సో ఫస్ట్ నార్మల్ బజ్జీ మిక్చర్ టేస్ట్ చేద్దాం. కార్న్ ఫ్లెక్స్, పీనట్స్ తగులుతూ పుల్లపుల్లగా కారం కారంగా భలే ఉంది. తర్వాత చాట్ గ్రేవీ ఇచ్చారు కాబట్టి ఈ గ్రేవీ కూడా ఇందులో కలుపుకొని ఒకసారి ట్రై చేద్దాం. బా, చలికాలం కదా గురు, ఎంత వేడి తిన్నా నోట్లోని వేడి తెలియబడట్లేదు. అదే చాట్ మిక్స్ చేసుకుందంటే మాత్రం భలే ఉంది. మధ్యలో చూడు మనకి నార్మల్ గా సూప్ తో ఇస్తారు కదా ఫ్రైడ్ బ్రెడ్స్, అవి కూడా ఉన్నాయి ఇందులో. అంటే ఎక్కడ మనకి మర్మరాలు మరీ మెత్తగా అయితే నోటికి అంత ఇది ఉండదని చెప్పి ఆ పీనట్స్, కార్న్ ఫ్లెక్స్, ఫ్రైడ్ బ్రెడ్ తగులుతూ ఆ కరకరలు ఆడుతున్న ఫీలింగ్ బాగుంది. ఈ ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి 40 రూపీస్. నెక్స్ట్ ఇంకోటి ఏదో చాట్ అని చెప్పారు కదా, అది కూడా ట్రై చేసేద్దాం. వర్తే గురు, 2 సార్లు చాట్ గ్రేవీ వేస్తున్నారంటే క్రౌడ్ కూడా చాలా మంది ఉన్నారు. ఇది వీకెండ్ కాదు కాబట్టి అంతమంది, వీకెండ్ లోనైతే ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటారంట. డేకి 300 ప్లస్ ప్లేట్స్ చాట్, 2 డేక్షాలు ఆ చాట్ డ్రమ్ములు అమ్మేస్తున్నారంటే ఇంకా ఆలోచించుకోండి. నువ్వు అప్పుడే లెక్కేసేస్తున్నావు కూడా అన్న. అప్పుడే డేకి 300 ప్లేట్లు, 40 రూపాయల లెక్కలు ఏవేవో 12,000, 15,000 అని లెక్కేసేస్తున్నాడు మా వాడు. ఇంకొక చాట్ ఏదో ఉందన్నారు స్పెషల్ చాట్, అది కూడా ట్రై చేసేద్దాం. అన్న మన నెక్స్ట్ ఐటమ్ ఇచ్చారా? ఇదేంటి? పార్సలా? ఓకే ఓకే, బాగున్న ఐటమ్స్ చూస్తుంటే. రేపు ఇంకానా? అయినా మీరు ఫస్ట్ ఫాదర్ అంటే నమ్మలేదు, అంత యంగ్గా ఉన్నారుగా మీరు. ఇక్కడ స్కూల్ పిల్లలకి ₹10 చాట్ కాడి నుంచి రెండోసారి అదే మెయింటైన్ ఈ రోజు వరకు కూడా. అంటే నార్మల్ గా ఫస్ట్ టైం తినిన తర్వాత సాటిస్ఫాక్షన్ ఉండదు కదా
అది ఇంకొద్ది కావాలనిపిస్తుంది, అది అలవాటు చేశారు. అది అలవాటు చేసి అదే మెయింటింగ్ ఇప్పుడు 33 సంవత్సరాల నుంచి అదే మెయింటింగ్. రెండోసారి వేయటం, ఓకే. మళ్ళీ ఎవరైనా అడిగితే ఇంకోసారి వేయమంటే వేయటం. ఇప్పుడు రెండోసారి తినిన తర్వాత కూడా మూడోసారి నాలుగు అంటూ వచ్చారు అనుకోండి, ఏం చేస్తారు? తప్పనిసరి అడిగితే వేస్తా గ్యారెంటీ. అలా అయితే పర్లేదు, అంటే మీరు రెండోసారి తిన్నారో లేదో తెలియపడదు కదా మీకు. కానీ 40 రూపాయలకి మీరు అంతంత క్వాంటిటీ ఇచ్చి 2 సార్లు వేయడం అనేది గ్రేట్. ఇది పార్సల్ కావాలి. మీరు 40 రూపాయలు ఇస్తున్నారు, 40 రూపాయలు తగ్గట్టు ఇవ్వాలి కదా. అవును. అండ్ ఇక్కడ మనకి ఒకటే కాదు, చాలా ఐటమ్. ఎన్ని రకాలు వేస్తున్నారండి ఇందులోని? అంటే ఎన్ని రకాలు ఉంటాయి అవి? 6, 7 ఫ్రైడ్ బ్రెడ్, పీనట్స్ అవన్నీ. ఓకే. బ్రెడ్ వేస్తున్నాం, ఓకే. పల్లీలు వేస్తున్నాం, ఓకే. క్యారెట్ వేస్తున్నాం, కొత్తిమీర వేస్తున్నాం. ఓకే. ఇలా ఇదిగో అదే పక్కన వేసారు, ఇందాక ట్రై చేశాను కదా అదే. మళ్ళీ మీకు రెండోసారి వేసినట్టుకి మొత్తం కలిసిపోతుంది, నోట్లు వేస్తే కరిపినట్టే. అంతే. దీని ప్రైస్ 40 రూపాయలు అండి. అది 40, ఇది 40. రెండోసారి వేసుకున్నా కూడా 40 రూపాయలే. పార్సల్ అయితే 60 రూపాయలు. అది పార్సల్ ఇద్దరికి వస్తుంది, ఇద్దరికి వస్తుంది. ఒకటే ప్యాకింగ్, కడుతున్నాను పార్సల్, ఒకటే ప్యాకింగ్. తీయండి. అది ఓపెన్ చేస్తే ఇద్దరికి వస్తుంది. సరికి చాటు ఇందులో మనకి ఇందాక చూపినలాగే ఇందులోని బజ్జీలు వేసారు, బ్రెడ్, ఫ్రైడ్ బ్రెడ్, పీనట్స్, కార్న్ ఫ్లేక్స్, క్యారెట్, ఆనియన్స్. అండ్ ఇది వచ్చేసరికి చాట్. మొత్తం ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని వాళ్ళు వేసేస్తారు అంతే, మనం మిక్స్ చేయాలి. సో ఒక్కసారి చాట్ కూడా టేస్ట్ చేద్దాం. బా పొగలు వచ్చేస్తున్నాయి ఫుల్ గా. వింటర్ సీజన్ కాబట్టి ఇందులో మనం వేడివేడిగా ఈ చాట్ తింటే మాత్రం ఆ సాటిస్ఫాక్షన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటది. అండ్ ఈ చాట్ కూడా ఏంటంటే కంప్లీట్ థిక్ గా కాకుండా పల్చ్ గా గ్రేవీ టైప్ లోని చాలా బాగుంది. మధ్య మధ్యలో బఠానీలు తగులుతూ వెరీ నైస్. నార్మల్ గా చాట్ 30-40 రూపీస్ అమ్ముతుంటారు, కానీ ఎక్కడ కూడా రెండోసారి మనకి చాట్ వేయరు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే రెండోసారి కూడా నాకు గరిటె చాట్ వేస్తారు, అది స్పెషల్, ఫుల్ వర్త్ ఆ ప్రైస్ కి. అండ్ మెయిన్ గా ఏంటంటే స్టూడెంట్స్ కి ఎవరికైనా ఇప్పుడు రెండోసారి మనం చాట్ వేసామంటే స్టూడెంట్స్ లాంటి వాళ్ళు, చిన్నపిల్లలు లాంటి వాళ్ళు కొద్దిగా ఎక్సైట్ అవుతారు, ఈ అమ్మాయి ఎక్స్ట్రా వేసారని చెప్పేసి. దాని వల్లే నాకు తెలిసి ఇది అంత పాపులర్ అయింది. అండ్ వచ్చిన వాళ్ళు 40 రూపీస్ కొడితే ఎన్ని ఐటమ్స్ అయితే మనకి బయట అయితే ఎవరు ఎక్కడ. సో మనం చాట్ అయిపోయింది, ఇప్పుడు రెండోసారి వెళ్ళి వేసుకున్నాం అన్నా. ఇందులో మంచిగా బాబా ఇదిగో మనకి రెండోసారి కూడా సూప్ వేస్తారు. ఎంత వేడిగా ఉంది చూడు, ఇప్పుడే తీసారు. సూప్ లా ఉంది, బఠానీ సూప్ లాగా. క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ వేసారు, రెండోసారి కూడా గరిటెడు వేసారు. టేస్ట్ అదిరిపోయింది. అండ్ 40 రూపీస్కి అయితే కంప్లీట్ వర్త్. పార్సల్ అయితే 60 రూపీస్. ఫస్ట్ ఇందులో ఉన్న ఏవైతే ఐటమ్స్ ఉన్నాయి అన్ని వేసేసి సెపరేట్ గా ఇలా చాట్ ఇస్తారు. ఈ చాట్ కూడా ఇంకా వీళ్ళకి రెండోసారి కూడా సరే 2 గరిటలు వేస్తారు, 4 గరిటల. సో ఇది వచ్చేసరికి మనకి ఇలాగ పార్సల్ ఇస్తారు, మొత్తం ఐటమ్స్ సెపరేట్ గా, చాట్ సెపరేట్ గా. ఇంటికి వెళ్ళి ఈ ఐటమ్స్ మీద చాట్ వేసుకుని తినేయడమే. నైస్. విజయలక్ష్మి హాట్ చాట్. విజయలక్ష్మి హాట్ చాట్. ఎక్కడ అడ్రస్ కరెక్ట్ గా కాట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ లోనే ఉంటది. అందరికి తెలిసి ఉంటది విజయనగరం వచ్చాక. సో ఒకసారి మనకి ఇక్కడ తింటున్న వాళ్ళ రివ్యూ కూడా తెలుసుకుందాం. అన్న మీ పేరేంటి? నరేష్ అన్న. ఇక్కడ చాట్ ఎప్పుడు నుండి ట్రై చేస్తున్నారు అన్న? 1 year నుంచి ట్రై చేస్తాను. ఎలా అనిపించింది? 40 రూపీస్ వర్తేనా? పర్వాలేదండి, పర్వాలేదు, బాగుంటది. 2 సార్లు 3 సార్లు కూడా వేస్తారు. కూడా ఇచ్చుకున్నారంట. వర్తే అంటారా? వర్త్ పర్లేదండి, బెస్ట్. థ్యాంక్స్ అన్న. సార్ మీ పేరేంటి? మధు. మీరు ఇక్కడ చాట్ ఎన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నారు? 15 years. 15 years అప్పుడు టేస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంది? సేమ్ ఉన్నది. సేమ్ ఉందా? ప్రైజింగ్ మారింది అంటారా? ప్రైజింగ్ మారుతుంది. ఇప్పుడు నార్మల్ గా 2 సార్లు మనకి చాట్ వేస్తున్నారు కదా, 2-3 సార్లు వేస్తున్నారు కదా, ఈ ప్రైస్ కదా వర్తే అంటారా మీరు? మరి ఆయన అడగాలి, అది ప్రైస్ మాట వర్తే ఇచ్చిన డబ్బులు వర్తే. సో గైస్ ఫైనల్ గా విజయనగరం ఫేమస్ చాట్ కూడా టేస్ట్ చేసేసాం. మీలో ఎవరైనా అక్కడ ఆల్రెడీ చాట్ ట్రై చేసి ఉంటే ఆ ప్రైస్ కి వాళ్ళు ఇచ్చే క్వాంటిటీ అదంతా వర్తా కదా కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా విజయనగరంలోని ఏమైనా ఫేమస్ ప్లేసెస్ ఉంటే కింద కామెంట్ చేయండి, అవి కూడా నెక్స్ట్ వచ్చినప్పుడు పక్కగా ట్రై చేస్తాను. నాకైతే చాలా బాగా అనిపించింది, ఆ క్వాంటిటీ అదంతా నాకు చాలా వర్త్ అనిపించింది. సో ప్రెసెంట్ ఇంకా వైజాగ్ రిటర్న్ అయిపోతున్నాను. నెక్స్ట్ షెడ్యూల్ లో మాత్రం పక్కగా మీరు చెప్పిన ప్లేసెస్ అన్ని నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రెసెంట్ ఈ వీడియోని అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.